బీసీసీఐని క్వశ్చన్ చేస్తున్నా. ఇంత ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా. అందుకే ఇవాళ మిత్రులను పిలిచిన ఇవాళ నేను హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మేము కంప్లైంట్ చేయబోతున్నాం. డ్రాఫ్ట్ రెడీగా ఉన్నది. వీళ్ళు చేసే చీటింగ్ కంటిన్యూ అవుతుంది. 15 years నుంచి బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ పోతుంది, వాళ్ళు దొంగతనం చేస్తారు, వాళ్ళ కేసులు అయితే వాళ్ళు పోతారు, మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన మనుషులే. ఇట్లా 15 సంవత్సరాల నుంచి తెలంగాణ అయితే యువతకు సంబంధించిన బడ్జెట్ బీసీసీఐ నుంచి పబ్లిక్ నుంచి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నదో అడ్డగోలుగా పందికొక్కుల్లాగా పడి వేస్తున్న హెచ్సీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపటేయాలని నేను డీజీపీ గారికి వాళ్ళ ఇంకో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాం. ఎన్ని కేసుల మీద కేసులు అవుతున్నా బుద్ధి రాదు వాళ్ళకు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్? జస్టిస్ నవీన్ రావు గారిని అపాయింట్ చేసింది. ఈ ఆర్డర్ ఉంది 2190/2025. జస్టిస్ నవీన్ రావు గారిని అడ్మినిస్ట్రేటర్ గా అపాయింట్ చేస్తూ కోర్టు ఏం చెప్పింది అంటే ఇక్కడ రాసింది ఆర్డర్ లో, ఇన్ లైన్ ద సింగిల్ మెంబర్ కమిటీ ఆఫ్ హానరబుల్ శ్రీ జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు by directing the respondent number 2 all its office bearers that they shall function under the overall supervision of Justice Naveen Rao. ఈయన బాస్, జస్టిస్ నవీన్ రావు బాస్. ఒక పెద్ద మనిషిని హైకోర్టు అపాయింట్ చేసింది. ఆయన కంట్రోల్ నడవాలి. ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కంప్లైంట్ చేసినాం, పేరెంట్స్ కంప్లైంట్ చేసిండ్రు, ఎన్నో రకాల 100 కంప్లైంట్లు పోయినాయి ఆయన దగ్గర. ఆయన ఏమంటాడు, సార్ ఏం జరుగుతున్నది అంటే సిస్టమ్ నా కంట్రోల్లో లేదు, నా మాట వీళ్ళు వినట్లేదు, వాళ్ళే గుడుపుటాన్ని చేసుకుంటున్నారు, మాఫియా అయిపోయింది అక్కడ ఆయన చెప్తున్నాడు. ఒక రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ ఒక మాఫియాకు బాస్ గా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి మీ దగ్గర? విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, వాళ్ళ నాన్ కంప్లైంట్ వాళ్ళని రస్టికేట్ చేయడం విజిలెన్స్ రికమెండేషన్ ఉంది, నిజం కాదా? సీఎం గారిని నేను అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ గా మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోండి. సొసైటీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ వైలేషన్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఆల్రెడీ సొసైటీలో కంటిన్యూ కావడానికి అనర్హులు, వాళ్ళని రస్టికేట్ చేయడాన్ని నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని.